హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది మన పలాస, కాసేపులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటది. ఇక్కడ 10 రూపీస్ షాప్ ఉంది కదా! 3 రోజ్ జంక్షన్ దగ్గరండి. మనం 3 రోజ్ జంక్షన్ నుండి వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ వైపు అయితే ఉంటుంది. గోల్డ్ షాప్ ఎదురుగా ఈ షాప్ అనేది. ఇక్కడ అప్పుడు మేము కాలేజ్ చదివే టైంలో అప్పుడైతే ఎనీ ఐటెమ్ కూడా 10 రూపీసే ఉండేది. మనం ఏ ఐటెమ్ తీసుకున్నా పెద్దది గాని, చిన్నది గాని ఏ ఐటెమ్ తీసుకున్నా ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే 12 రూపీస్‌కైతే మార్చారు. 12 రూపీస్ షాప్ లాగా. నార్మల్‌గా 12 రూపీస్ షాపే గానీ, ఇక్కడ చైనా మార్కెట్‌లా టైప్ అనేది ఉంటుంది. ఇక్కడ చిన్న మినీ డీమార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 12 రూపీస్ నుండి 500 రూపీస్ వరకు అన్ని ఐటెమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూసారా బౌల్స్ అనేవి, అది వెయిట్ బట్టండి. 12 రూపీస్ అంటే బౌల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కిచెన్‌కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కిచెన్‌కి సంబంధించిన స్పూన్సు ఇలాంటివన్నీ బౌల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఓన్లీ 12 రూపీస్ ఉంటాయి. ఈ ప ఈ ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి కూడా ఓన్లీ 12 రూపీసేనండి. బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా చైన్స్ అన్నీ కూడా ఓన్లీ 12 రూపీస్‌కేని. ఇంకా కిచెన్ ఐటెమ్స్ కొన్ని ఇంకా వెయిట్ ఉంటాయి కదా! అవనేవి ఇంకా బయట కొన్న దానికంటే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్‌కి ఉంటాయి. ఇవి చూసారా ఎంత బాగున్నాయి. కాళ్ళకి కట్టుకున్నవి అవన్నీ కూడా ఓన్లీ ఇవి 12 రూపీసేని మనం తీసుకోవచ్చు. దిష్టి తగలకుండా ఉండడానికి పిల్లలకు గానీ, మనం పెద్దవాళ్ళం గానీ ఎవరైనా తీసుకోవచ్చు. మేము బయట అనుకోని 20 రూపీస్‌కి అయితే తీసుకున్నాము. ఇక్కడ 12 రూపీస్ అంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న బరిణెలు ఉన్నాయి చూసారా? ఇక్కడ కుంకుమ బరిణెలు. ఇవి ప్లాస్టిక్ అండి. మనం ఏదైనా వేసుకొని టెంపుల్స్ గానీ ఏవైనా వెళ్ళొచ్చు. ఇంకా మనం దేవుడి దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. ఎండి ఇలాగ తీసేటప్పుడు చూడడానికి కూడా కొంచెం షోయింగ్‌గా అనిపిస్తాయి కదా! కొందరైతే ప్లాస్టిక్ దాంట్లో దేవుడి దగ్గర అయితే ప్లాస్టిక్ ఐటెమ్స్ అనేది యూజ్ చేయరు. అలాంటి వాళ్ళు స్కిప్ చేసేవచ్చు. లేదు మనము డైలీ యూజ్‌గా కుంకుమేసుకొని మనం పెట్టేసుకుంటాము డైనింగ్ టేబుల్ దగ్గర, అదే సారీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకుంటామంటే బావుంటుంది, పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఇవి 100 రూపీస్‌కి దాటే ఉందండి ఈ బ్యాగ్స్. ఇంక ఎక్కువేని. ఈ ప్రైస్ మాత్రం ఇక్కడ బ్యాగులు ఉన్నాయి కదా! ఈ బ్యాగుల ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా గానీ ఇవి కొంచెం లుక్ అనేది బావుంటుంది మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు. లేదంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు మెడిసిన్స్ గానీ, ఫైల్స్ గానీ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగ్స్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. కానీ కొంచెం నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించిందవి. ఈ బాక్సులు ఉన్నాయి చూసారా? ఈ బాక్సులనేవి ఓన్లీ 12 రూపీసేనండి. స్టిక్కర్స్ కూడా 12 రూపీసేని. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అంటే బిగ్ నుండి స్మాల్ సైజు వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ బాక్స్ ఇవన్నీ కూడా 12 రూపీస్‌కే ఇస్తున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ ఐటెమ్స్ లేదు. ఇక్కడైతే కొంచెం అప్పుడు 12 రూపీసు. ఇప్పుడు 35 అని అయితే యేసున్నారు చూడండి. మీకు కనిపిస్తది ప్రైజు. అప్పటికంటే ఇప్పుడు అన్ని ప్రైజులు కూడా మార్చేసారండి. కొంచెం ఎక్కువగానే యేసారు. మీరు వెళ్ళిన తర్వాత ఒకటేనండి, మీరు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బయట మనం ఆల్రెడీ కొంటాం కదా! ఏవైనా ఐటెమ్స్ అనేవి. ఆ ఐటెమ్స్‌కి దీనికి ప్రైజ్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది, తక్కువగుందా, ఎక్కువగుందా చూసి మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఐటెమ్స్ అనేది డీమార్ట్ టైపు. అన్ని ఐటెమ్స్ అనేవి ఒకే దగ్గర ఉంటాయి. అందుకే నేను వెళ్ళే టైం అప్పుడల్లా నేను కొన్నా, కొనకపోయినా అది నాకు పెద్ద వీక్‌నెస్‌లా అయిపోయింది. కొన్నా, కొనకపోయినా ఒకసారి ఎళ్లి చూసుకొనొస్తాను. అదొక నాకు సాటిస్ఫాక్షన్. ఇక్కడికెళ్ళి చూసుకొని రాకపోతే మాత్రం నాకు అయ్యో! ఏం కొనలేదన్నట్లు అయితే ఉంటుంది. వెళ్ళినా ఏం లాభం లేదని. ఇంకొకటి ఇంకా మేకప్ ఐటెమ్స్ ఉంటాయి కదా! చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు కానీ లిప్‌స్టిక్ గానీ, మేకప్ ఐటెమ్స్ గానీ అవి ఇక్కడ తీసుకోకుండా స్కిప్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే క్వాలిటీ బ్రాండెడ్ ఉండవు కదా! మనం ఫేస్‌కి రాసే ఏం కూడా ఫేస్‌కి రాసేది ఏమైనా తీసుకున్నామనుకోండి, ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ దానికి ఇంకా ఎగస్ట్రా స్టిక్కర్స్ ఇలాంటి బౌల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! కిచెన్‌కి సంబంధించినవన్నీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ బయట కొన్ని 10 రూపీస్‌కి ఉన్నాయి. కొన్ని 20 రూపీస్. ఇక్కడైతే 12 రూపీస్‌కే ఉన్నాయి. 20వి 10 రూపీస్ కలిపి పెట్టుంటారు. అది మనం చూసి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పిల్లల ఒక హ్యాండ్ బ్యాగ్సు, చిన్న పిల్లలకి ఇంకా టాయ్సు అన్నీ ఉన్నాయండి. అప్పుడు ఒకవైపు మాత్రమే ఉండేది. ఇప్పుడైతే మొత్తం అటువైపు, ఇటువైపులా మొత్తం ఎక్కువగా అయితే పెట్టారు. ఈ రెంట్ కూడా ఎక్కువే కాబట్టి రెంట్ అనేది మొత్తం దీనిపైన ఏసేస్తారు. అందుకే మనం తీసుకునేటప్పుడు బయట ప్రైజ్‌కి, ఇక్కడ ప్రైజ్‌కి డిఫరెన్స్ ఎంతుంది, ఏంటని చూసి తీసుకోవాలి. సోప్ బాక్సులు ఉన్నాయి కదా! ఇవి చాలా బాగున్నాయి. చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి చూడండి. ఇవి బయట మనం ఎక్కడ కొనాలో కూడా మనకు అర్థం కాదు. అవి ఎక్కడుంటాయో కూడా మనకు తెలియదు. అందుకని ఇక్కడికొస్తే మనం బయట లేనివి ఎక్కడైనా షాపులో లేనివి ఇక్కడ ఉంటే మాత్రం
మాత్రం తీసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది ఈ షాప్ అనేది. మీకు ఇక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాతే మీకు అర్థమైపోతుంది. అడ్రస్ అనేది మళ్ళీ చెప్తున్నాను. 3 రోడ్ జంక్షన్ నుండి మనము స్ట్రైట్‌గా వచ్చేటప్పుడు ఆటో దిగేసి ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లేదు బస్ స్టాప్‌లో దిగేసి బస్ స్టాప్ నుండి ఇలా ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పుడు ఇటు సైడ్ బస్ స్టాప్‌లో వచ్చేటప్పుడైతే మనకు రైట్ సైడ్ అనేది కనిపిస్తుంది. గోల్డ్ షాప్ ఎదురుగండి ఇది ఉంటుంది. చాలా అయితే బాగున్నాయి ఐటెమ్స్ అన్నీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరి కొందరికైతే రీచ్ వెళ్ళే అవకాశం అనేది వీడియో ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్